అసలు రోడ్స్ వైజాగ్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది చూసారు రోడ్ ఎలా ఉందో, అటు ఇటు మొత్తం ట్రీసే ఉన్నాయి. సో ఇప్పుడు వాటర్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, నైట్ టైమ్స్లో వాటర్ ఇంత పైకి వస్తాయి. ఇదిగోండి. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. ఈ రోజు వచ్చేసి మనకి డే 8 అనమాట. ఈ రోజు మన ట్రిప్ క్లోజ్ అయిపోద్ది నైట్ కి. రేపు లాస్ట్ డే అనమాట, డే 9. రేపు మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ రోజు మనం వైజాగ్ జస్ట్ అలా లోకల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం కాసేపట్లో. సో నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయా. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 6:30 అయింది. మన బైక్స్ కూడా స్టార్ట్ చేసాం. మనం ఇన్ని రోజులుగా కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం 19 degrees వస్తున్నా. ఇన్ని రోజులు కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడు టెంపరేచర్ అయితే 9, 10, 8, 7, ఫస్ట్ టైం 19 degrees వస్తున్నా మన ఎంటైర్ రైడ్లో. వైజాగ్లో చాలా క్లియర్గా ఉంది, ఫాగ్ లేదు, ఏం లేదు. సెల్ అయితే అసలుగా లేదు. ఇన్ని రోజులు ఆ సెల్ అలవాటు పడిపోయి మనం నైట్ వచ్చాం కదా, ఇక్కడికి వచ్చింది శ్రీ డిజైనర్ స్టూడియో. అసలు ఈ ఎక్క వాళ్ళగా లేకుండా ఉంటే మేము రోడ్ల మీదే పడుకోండాల్సింది. ఎక్క వాళ్ళు వచ్చేసి మన బ్రో రిలేటివ్స్ అంట. వీళ్ళకి 2 బ్రాంచ్లు ఉన్నాయంట, ఒకటి ప్రహ్లాదపురం, ఒకటి మురళీనగర్. మళ్ళీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల. సో ప్రజెంట్ అయితే వైజాగ్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది, తనది ఇక్కడ లోకల్ అనమాట, అంటే పక్కన విలేజ్. సో ఎలాగ వైజాగ్ వచ్చాం కాబట్టి కలుస్తానంటే, సో వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉంది తను ఆల్రెడీ. వెళ్ళి తనని ఎక్కించుకొని ఇంకా మనం వైజాగ్ ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం. అసలు ఇన్ని రోజులు అంత చలిలో ఉండి ఒక్కసారిగా వైజాగ్ వస్తే చలే అనిపించలే. 19 degrees టెంపరేచర్. ఈరోజు అయితే బండి ఖాళీగా వెళ్తున్నాం మనం. శాడిల్ బ్యాగ్స్ లేవు, ట్యాంక్ బ్యాగ్ కూడా వేసుకోవాలా. మనకి నావిగేటర్ ముందున్నాడు అండ్ ఆక్వామన్ బ్యాగ్ ఉన్నాడు, సరిపోద్ది. ముందర మనోడు నావిగేటర్ అని ఎందుకన్నానంటే, మనోడు జీపీఎస్ పెట్టుకున్నాడు, జీపీఎస్ కమ్ ఆండ్రాయిడ్ సిస్టము, అందుకని మనోడు నావిగేటర్. వెనకాల ముఖేష్ బ్రో ఉన్నాడు కదా, ఆ మనిషి వచ్చేసి ఆక్వామ్యాన్ అనమాట. ఆక్వామ్యాన్ ఎందుకంటే ఎక్కడికి వచ్చిన బ్యాక్ ప్యాక్ క్యారీ చేస్తున్నాడు. ఆ బ్యాక్ ప్యాక్లో మాకు వాటర్ క్యారీ చేస్తున్నాడు అనమాట, వాటర్ బాటిల్ వాటర్ పట్టుకొని, అందుకని ఆక్వామ్యాన్. వైజాగ్ రోడ్స్ చాలా క్లీన్ ఉన్నాయి అబ్బా, నాకు భలే నచ్చాయి. నాకు రోడ్స్ అనే కాదు, వైజాగ్ సిటీ కూడా చాలా క్లీన్గా ఉంది బెంగళూరుతో కంపేర్ చేస్తే. గాయస్ మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది, తను పికప్ చేసుకొని ఇంకా స్ట్రైట్గా తొట్టలకొండ బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 20 kilometers చూపిస్తుంది. ఆ 20 kilometers హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, చాలా హాయిగా ఉంది నాకు ఈ టైమింగ్ చూస్తుంటే. సో ఇప్పుడు మనం బీచ్ రోడ్ వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి 2 routes చూపించాయి. ఒకటి వచ్చి వయా బీచ్ రోడ్డు, ఇంకోటి వచ్చి లోపల నుంచి. అలా సరదాగా బీచ్ రోడ్లో వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. లైక్ మనకి మంచిగా సన్ రైజ్ టైం కదా, సో బీచ్ వ్యూ బాగుంటుంది ఇప్పుడు బీచ్ రోడ్లో వెళ్తే. ఓహో గాయ్స్, ఇదే బీచ్ రోడ్డు. రైట్ సైడే బీచ్ ఉంటుంది, ఈ బీచ్ పక్కన రోడ్డు, అటా వెళ్ళిపోవచ్చు సరదాగా. మధ్య మధ్యలో ఫిషర్ మ్యాన్స్ బోట్స్ ఉన్నాయి. వ్యూ అయితే క్లియర్గా లేదు, మనకి కొంత దూరం తర్వాత ఏం కనిపించట్లా. అసలు రోడ్స్ వైజాగ్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది చూసారు రోడ్ ఎలా ఉందో, అటు ఇటు మొత్తం ట్రీసే ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటి షూట్స్ కూడా బాగా అవుతాయంట, ఎందుకంటే దీనికి పక్కనే ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ కూడా లొకేషన్స్ బాగుంటాయి అంట దాంట్లో కూడా, అక్కడ కనిపించే బీచ్లో. గాయస్ తొట్లకొండ బీచ్కి అయితే వచ్చేసాం. ఈ బీచ్లో వచ్చేసి స్విమ్మింగ్ ప్రొహిబిటెడ్ అనమాట, సో స్విమ్మింగ్ అలౌ చేయరు. ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఒకటి ఉంటుంది అనమాట, ఫోటో దిగడానికి మంచిగా. ఫొటోస్ బీభత్సంగా దిగచ్చు ఇక్కడ ఈ బీచ్లో. మనకి అక్కడ ఉండే స్టోన్స్కి అక్కడ చూసారా జనాలు, అదే ఆర్చ్. కుప్పలు కుప్పలు ఉన్నారు అక్కడ జనాలు, మంచిగా ఫోటోషూట్ తీసుకుంటున్నారు అక్కడ. నైస్, చాలా ప్రశాంతంగా ఉంది బీచ్ ఇక్కడ. గైస్ బీచ్ అయితే చూడడానికి చాలా బాగుంది. జనాభా తక్కువ, జనసంచారం తక్కువ. సో ఇప్పుడు వాటర్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, నైట్ టైమ్స్లో వాటర్ ఇంత పైకి వస్తాయి. ఇదిగోండి నైట్ అంతా వచ్చిన వాటర్ ఇవన్నీ ఇక్కడ కనిపించేటివన్నీ. ఈ రాళ్ళన్నీ మునిగిపోతాయి అన్నమాట నైట్, అంత ముందుకు వస్తుంది సీ. మార్నింగ్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. గైస్ వాటర్ చూసారు ఎంత ప్యూర్గా ఉన్నాయో. సీ షోర్ దగ్గర కూడా ఎంత ప్యూర్గా ఉండడం ఇదే నేను చూడడం. కొంచెం ప్లెజెంట్ టైం స్పెండ్ చేయడానికి అయితే ఖచ్చితంగా రావచ్చు. బట్ ఇక్కడైతే మనకి వాటర్ యాక్టివిటీస్ అటువంటివి ఏమి ఉండవు. టైం స్పెండ్ చేసి ఇప్పుడైతే రిషికొండ బీచ్కి వెళ్తాం. రిషికొండ బీచ్లో స్పీడ్ బోటింగ్ ఉంది. మనం నిన్నైతే జస్ట్ అలా రోడ్డు మీద వెళ్ళిపోయి అలా పడుకొని పోయాం.
బీచ్లోకి ఎంటర్ కాలేదు. ఇప్పుడు మనం బీచ్లోకి వెళ్ళేసి స్పీడ్ బోట్కి ఉందండి, చాలా బాగుంటుంది అంటే బీచ్లోకి తీసుకెళ్తాడు. అసలు ఇక్కడైతే మొత్తము షూట్స్ జరుగుతున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, మొత్తం అదే జరుగుతున్నాయి. ఇలా ఈ రోడ్డు భలే ఉంది. వైజాగ్లో ఉన్న వాళ్ళు బైకర్స్ సరదాగా ఇలా రోడ్లో రైడ్కి వచ్చినా కూడా సరిపోద్ది ప్రతి వీకెండ్. అసలు చూడండి ఉందో రోడ్, అసలు మొత్తం గ్రీనరీ అటు సైడ్ ఇటు సైడ్, మధ్యలో క్లీన్ రోడ్స్. ఋషికొండ బ్రిడ్జ్ కూడా వచ్చేసాం మనం. ముందర కనిపిస్తున్నాయి కదా పైన కొండ పైన బంగ్లాస్, అవే లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ బంగ్లాస్ కట్టింది. ఇప్పుడు ఏదో కేసు నడుస్తుందంట, లోపలికి అయితే ఎవరిని అలో చేయట్లేదు. అదేదో స్టిల్ కోర్టులో కేసు జరుగుతుందన్నారు. ఖాళీగా ఉంది అబ్బా ఇప్పుడు. నిన్నేమో ఫుల్ ఉన్నింది క్రౌడ్. నిన్న ఈవినింగ్ అయితే ఇక్కడ ఆఫీస్ ఇలా పంపించేశారు, ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. ఇదే మన ఋషికొండ బీచ్. 8 years బ్యాక్ వచ్చాను ఇక్కడికి కూడా. ఇంకా స్పీడ్ బోటింగ్ ఇక్కడ కాదంట, కొంచెం అటు ముందరంట. మనం నిన్న పారా మోటరింగ్ అంతా ఉన్నాయి కదా, అటు సైడ్ అని చెప్పారు. ఇక్కడంట స్పీడ్ బోటింగ్ ఉండేది. స్కూబా డైవింగ్ కూడా ఉంది ఇక్కడ. అన్నా స్పీడ్ బోటింగ్ ఉందా? ఎంతన్నా ఒకరికి? 250. ఎక్కడ తీసుకోవాలి టికెట్స్? 6 గంటలు లేట్ అవుద్దా? సరే. స్కూబా డైవింగ్ కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి బోటింగ్ టికెట్ కౌంటర్. పర్ పర్సన్ 250 rupees. టైమింగ్ 9:30 to 5 PM అంట. గాయస్ ఇక్కడ పారా మోటరింగ్ వచ్చేసి పర్ హెడ్ 2500 ఛార్జ్ చేస్తున్నారు. మేము అదే పనిగా టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు స్టాప్ వాచ్ పెట్టాము. కరెక్ట్గా 3 minutes వస్తుంది. అంటే విత్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ మొత్తం కలిపి 3 minutes వస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ స్పీడ్ బోటింగ్ వచ్చేసి పర్ హెడ్ 250 ఛార్జ్ చేస్తారు. అండ్ స్కూబా డైవింగ్ ఉంటుందని చెప్పారు కదా, స్కూబా డైవింగ్ వచ్చేసి పర్ హెడ్ 5000 అంట. కొంచెం అలా లోపలికి దూరంగా తీసుకెళ్తారు. 30 minutes ఉంటుందంట, కనుక్కున్నాం ఇప్పుడే. సో చేయాలనుకున్న చేయొచ్చు. బట్ నన్ను అడిగితే స్కూబా డైవింగ్స్ ఈ చెన్నై కానీ ఇలా వైజాగ్ కానీ మన సైడ్ అంతా వేస్ట్. గోవా అయితే అసలుగా వేస్ట్. ఎందుకంటే మన కోరల్స్ అంత నీట్గా కనిపించవు అనమాట. అంటే ఇండియాలో స్కూబా డైవింగ్ చేయాలనుకుంటే మనం గోకర్ణకి వెళ్ళి చేయొచ్చు. అక్కడ నేత్రన్ ఐలాండ్ ఒకటి ఉంటుంది, అక్కడ తీసుకెళ్తారన్నమాట. అక్కడ చాలా ప్యూర్గా ఉంటుంది వాటర్. ట్రాక్టర్ని బీచ్లోకి దించేసాడు, సగం మునిగిపోయింది. అదే బోట్ని ఇలాగే దింపుతారు అనమాట. నెట్టుకోవడాలంతా అయిపోయినాయి, అన్నీ పాతాలం. ట్రాక్టర్ తగిలిచ్చామా దించేసామా. మనకైతే లైఫ్ జాకెట్ వేసారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి లైఫ్ జాకెట్లు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత ఫ్రెష్ లైఫ్ జాకెట్స్. ఎక్కడ వెళ్ళినా మొత్తం గలీజ్గా ఉంటుంది, మాసిపోయి. అది యాక్చువల్గా 250 rupees పర్ హెడ్. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చాక డ్రైవర్లు ఏం అడిగారంటే, ఒక 4 కలిపి 500 ఇవ్వండి, ఇంకొంచెం 1 kilometer ఇంకా లోపల తీసుకెళ్ళి ఆపుతాను, మీరు మంచిగా ఫోటోస్ దగ్గర వచ్చా అని చెప్పాడు. సరేలే అని చెప్పి 400 కుదిరిచ్చాం దారం. సో ఇంకా మన నలుగురికి పర్ హెడ్ 100 rupees ఇస్తే లోపలికి వెళ్ళి ఆపుతారు అనమాట. ఇదే మన బోట్, ఓన్లీ మన నలుగురికే. ఇదే మనం వెళ్ళబోయే బోట్. అన్న ఇటు నుంచి ఎక్కాలా? ఊగిపోతుంది బోట్. ఫ్రంట్ సీట్ దొబ్బేసాం మనం ఫస్ట్ వచ్చి. ఫ్రంట్ సీట్ నాది ఈ రోజుకి. అన్న ఇలా ఎగురుతుంది ఆ బండి గాల్లోకి, అలా ఎగురిచ్చన్న బండి. ఈ రోజులో ఫస్ట్ బోట్ అయితే ఇదే, మనమే ఎక్కాం ఫస్ట్ బోట్. స్టార్ట్ అయిపోయింది రైడ్. మన పైలట్ అన్న స్టార్ట్ చేసిండు, ముందర గాల్లో లేచింది లాగా. అయ్యో అయ్యో
ఎక్స్ట్రా పే చేసాం కదా, కొంత దూరం ఎక్కువ తిప్పేసి ఇక్కడ ఆపారు అనమాట బోటు. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ మనం అయితే వెళ్ళిపోతాం. ఫుల్ ఎటు చూసినా సముద్రం. ఇప్పుడు దేవరాలు వేస్తాడు అక్కడ నుంచి, అల్ల నుంచి మొత్తం లోపలికి డెప్త్ అయితే 40 feet పైన ఉందంట ఇక్కడ. జనాలు చూసారు ఎలా ఉన్నారు ఇక్కడ. నీకు ఇక్కడ స్విమ్ చేయడానికి చాలా సేఫెస్ట్ ప్లేస్ అనమాట. ముందు లోపల దిగడానికి ఇక్కడ పైన హట్లాగా ఉంది కదా, లైఫ్ గార్డ్స్ అక్కడ నుంచి చూస్తూ స్పీకర్లు అరుస్తున్నారు అనమాట. అంటే ఎవరన్నా అట్లా లోపలికి వెళ్తుంటే వాళ్ళని ఇంకా ముందరకు రమ్మని చెప్పి అరుస్తున్నారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఆ స్పీడ్ బోటు ఆ సముద్రంలో. వాడు మాత్రం అసలు ఆ బోట్ని భలే ఎగరేస్తాడు గాల్లోకి. అట్లీస్ట్ 1 to 2 feet గాల్లోకి ఎగురుతుంది. ఈ రోడ్డు మాత్రం హైలైట్ అసలు. ఆహా, నేను ఇక్కడే పడుకొని దొల్లింది మేము. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు కైలాసగిరి హిల్కి వెళ్ళిపోదాం. సో కైలాసగిరి హిల్ పైన నుంచి మంచి వైజాగ్ వ్యూ దొరుకుతుంది. అలాగే ఏదో రీసెంట్గా గ్లాస్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేశారు అనమాట. అక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుందని చెప్పారు. అసలు మనకి అరకు రైడ్లో మనం ఆల్మోస్ట్ అన్ని టైప్స్ కవర్ చేసాం అనమాట. లైక్ సన్ రైజెస్, ది బెస్ట్ సన్ రైజెస్ కవర్ చేసాం, మౌంటైన్స్ కవర్ చేసాం, ట్రెక్కింగ్ చేసాం, ఆఫ్ రోడింగ్, హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేసాము. మనోడైతే 4 సార్లు పడ్డాడు. అలాగే ఈరోజు అయితే మనకి బీచెస్ కూడా కవర్ అయిపోయింది. సన్ రైజెస్, సన్సెట్స్, మౌంటైన్స్, బీచెస్, వాటర్ ఫాల్స్, ఆఫ్ రోడింగ్స్ ప్రతి ఒక్కటి కవర్ అయిపోయింది మనకైతే ఈ రైడ్లో. ఇక్కడ కైలాసగిరి హిల్ టాప్కి వెళ్ళాలంటే రోప్వే కూడా ఉంటుంది అనమాట. సో ఆ రోప్వే ఎక్కారంటే మీకు అలాగా వైజాగ్ వ్యూ నుంచి ఇలాగా పైకి వెళ్ళినట్టు వెళ్తుంది, మళ్ళీ కిందకి అలాగే రావచ్చు. మాకు బైక్స్ ఉన్నాయి కాబట్టి మేము రోప్వేలు వెళ్ళట్లా. ఏందబ్బా ఎంట్రీ ఫీజా? $20 అంట బైక్కి. ఎంటర్ అయిపోయాం కైలాసగిరి ఘాట్ రోడ్కి. 1 to 2 kilometer ఘాట్ రోడ్ ఉంటుంది ఇక్కడ అంతే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి పైన గ్లాస్ బ్రిడ్జ్. అంత హైట్లో కట్టాడు, ఎట్ట కట్టాడేమో. ఇక్కడ పాపం వెహికల్స్ అలౌ చేయట్లే లోపలికి. అందరు వెహికల్స్ అక్కడ పెట్టేసి అక్కడ నుంచి నడుచుకుని వస్తున్నారు. ఏంది గ్లాస్ బ్రిడ్జ్కి ఎంతమంది క్యూ కట్టారు? ఇదే గ్లాస్ బ్రిడ్జ్, ఇంతమంది క్యూ ఉంది గ్లాస్ బ్రిడ్జ్కి. ఏ జనాలు ఇక్కడ కూడా ఫుల్ ఉన్నారు. అక్కడ పార్క్ చేయాలంట బండి. కైలాసగిరి పైకి వచ్చాక ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. కాకపోతే వ్యూ ఏం కనిపించట్లా, మొత్తం హేజ్ నిండిపోయింది. కొంచెం ఉన్న క్లియర్ స్కై ఉంటే వ్యూ అద్దరిపోయింది. నాకు ఇక్కడ కైలాసగిరి పైన శివుడు పార్వతి స్టాచ్యూస్ ఇలా ఉంటాయి పెద్ద పెద్దవి. జనాలేంద్ర బాబు, జనాలు చూస్తేనే వ్లాగ్ చేసే మూడు ఉత్సాహం ఏం రావట్లా. మేము ఏదో ఇన్నర్ పీస్ కోసం రైడ్ చేసాం, ప్రశాంతత కోసం. ఇక్కడేమో చాలా హెవీ క్రౌడ్ ఉంది. మాకైతే చిరాకు వచ్చేసి పైనుంచి వచ్చేసాం, బైక్లు ఎక్కేసాం. ఇప్పుడు నేరుగా 2 అయిపోయిన టైము, నేరుగా రెస్టారెంట్కి వెళ్తున్నాం. మా కొలీగ్ ఉన్నాడు అజిత్ అని చెప్పేసి, అతను ఇక్కడ ఒరిస్సాలో ఉంటారు అనమాట, ఒరిస్సా బార్డర్లో. అతను ఇక్కడ ఆల్ఫా రెస్టారెంట్ ఉంది, అక్కడ వెళ్ళి జాయింట్ బిర్యానీ ట్రై చేయి, ఎక్సలెంట్ ఉంటుంది. బాగా హైప్ ఇచ్చేసారు హోటల్ గురించి. సో ఇప్పుడు మ్యాప్స్ అయితే అక్కడికే పెట్టేసుకున్నాం. ఆల్ఫా హోటల్కి వెళ్ళేసి ఇంకా అక్కడ జాయింట్ బిర్యానీ వేసి మెల్లగా అక్కడ నుంచి ఆర్కే బీచ్కి వెళ్తాం. ఇది రోప్ వే మనకి కింద నుంచి ఇలా పైకి వస్తుంది. ఇక్కడంతా వ్యూ వస్తుంది మనకి, సిటీ వ్యూ. ఫుల్లీ జామ్, పోలీసులు వస్తున్నారు ట్రాఫిక్ మేనేజ్ చేయలేక. అస్సలు పైనుంచి వరుసగా ఉంది రైట్ సైడ్ ట్రాఫిక్. అట్లే ఆగిపోయినారు. నాకు తెలిసి ఇంకొక 4 గంటలు అవుద్దాం పైకి పోవడానికి. అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కాడేమో ఒక 3 గంటలు వెయిట్ చేయాలంట గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి. మేము వచ్చేటప్పుడు ఇన్ని వెహికల్స్ లేవు, రాను రాను ఈ వెహికల్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇదిగోండి ఆల్ఫా హోటల్, చాలా ఓల్డెస్ట్ హోటల్ ఇది, చాలా ఇయర్స్ నుంచి ఉంది. మనకి హైదరాబాదీ స్టైల్ హోటల్ అనమాట ఇది. ఆల్ఫా హోటల్ స్పెషాలిటీ ఇన్ హైదరాబాదీ బిర్యానీ అంట. నైస్. మనం ఆర్డర్ చేసిన జాయింట్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసాం. జాయింట్తో పాటు మళ్ళీ చికెన్ కబాబ్ కూడా ఇచ్చాడు. లెట్స్ టేస్ట్ అండ్ సీ. బాగుంది, కానీ మరి అంత హైప్ ఇచ్చినంత లేదు. బిర్యానీ అయితే బాగుంది. ఫుడ్ అయితే తినేసి వచ్చేసాం బయటికి. ఇప్పుడు ఆర్కే బీచ్ వెళ్తున్నాం. ఆల్ఫా హోటల్ ఫుడ్ విషయానికి వస్తే ఓకే, అంత గొప్పగా ఏం లేదు, ఓవర్ హైప్డ్ అసలు. అది ఇక్కడ వైజాగ్లో నేను అన్నది ఏంటంటే, ఇది ఆల్ఫా హోటల్, జీషన్ హోటల్ అండ్ రాజుగారి డాబా అంట. ఆ జీషన్ హోటల్కి తెలియకుండా నేను వెళ్ళిపోయాము మేము ఆగి అక్కడ.
అదొకే, మండి ఓకే తినచ్చు, అది బాగానే ఉంది. ఇది ఆల్ఫా హోటలు అంత ఇదేం కాదు, చాలా ఓవర్ హైప్డ్. ఇప్పుడు ఆర్కే బీచ్కి వెళ్ళేసి అక్కడ మూమెంట్ బట్టి అక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలా అని చూసుకొని మళ్ళీ మనం అయితే రూమ్కి వెళ్ళిపోవడమే. ఆహా, ముందర చూసారు బీచ్. ఈ రోడ్ అయితే ఇలా దిగుతున్నాం, నేరుగా బీచ్లోకి దిగుతున్నట్టే ఉంది అసలు రోడ్ ఎక్స్పీరియన్స్. అబ్బా అబ్బా భయంకరంగా ఉంది రోడ్డు. ఇలా దిగుతున్నాం, అక్కడ నేరుగా బీచ్ ఉంది, నేరుగా బీచ్లోకి పోతున్నట్టే అనిపిస్తుంది. ఓహో నైస్ అమ్మా, నైస్ నైస్. వచ్చేసాం ఆర్కే బీచ్కి. సో ఇదంతా ఆర్కే బీచ్ రోడ్ అనమాట. ఇక్కడ నైట్ లైఫ్ భలే ఉంటుందంట, ఫుల్ హెవీ క్రౌడ్ వస్తారు. సో అటుపక్క ఇటుపక్క మంచి వైబ్ ఉంటుంది. ఈ బీచ్ కూడా చాలా క్లీన్గా ఉంది, బాగుందమ్మా. ఇక్కడ కూర్చోవచ్చు చల్లగా. సో గాయస్ వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదే ఆర్కే బీచ్. మనం తినేసి ఇక్కడికైతే 1:30కి వచ్చాము. 1:30 నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిందనమాట. సో 1:30 నుంచి ప్రాపర్ 2.5 hours మొత్తం మత్తుగానే ఉంది బాడీ. ఫుడ్ ఎక్కువ అయిపోయి లైక్ ఫుడ్ కోమ్ అంటారు కదా, ఫుడ్ కోమలోకి వెళ్ళిపోయాం అందరం. అది కాకుండా దాంతోపాటు ఫుల్ టైర్డ్ ఉన్నాం అనమాట అందరం. అక్కడ టెంకాయ చెట్లు ఉన్నాయి, అక్కడ చెట్టుకి ఆనుకొని కూర్చొని అలాగే రిలాక్స్ అయిపోయాం అనమాట. బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంది, కానీ ఇక్కడ స్విమ్మింగ్ ప్రొహిబిటెడ్ అనమాట. చూసారా బీచ్ ఎంత క్లీన్గా ఉందో, క్లీన్గా ఉంది. అండ్ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి, అన్ని బీచ్ లాగా లేవు మనకి. మనకి బీచ్లో ఈ శాండ్ అంతా కూడా అసలు చెత్త లేదనమాట. చెత్త లేకుండా భలే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ బీచెస్. మేము అక్కడ ఫుడ్ తినేసి వచ్చేటప్పుడు వాడు వెయిటర్ ఉంటారు కదా, సర్వర్, వాళ్ళైతే లిటరల్ టిప్ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు మామూలుగా టిప్ అంటే ఏంది, మనకి సర్వీస్ నచ్చితే మనం ఇచ్చేదాన్ని టిప్ అంటారు. ఇక్కడ అదొక రెస్టారెంటే కాదు, ప్రతి రెస్టారెంట్లో అలాగే ఉంది. నేను జీషన్ రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా వాడు టిప్ డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆర్కే బీచ్లో మనకి బాగా మూరీ మిక్చర్ బాగా ఫేమస్ అంట. సో ఇప్పుడు మూరీ మిక్చర్ తినేసి కాసేపు అలా చిల్ వేసి ఇంకా మనం అయితే మన రూమ్కి వెళ్ళిపోతాం. అన్న మూరీ మిక్చర్ ఉందా, ఎంతన్నా? 31 3 ఇచ్చేసాయి. మూరీ మిక్చర్ అంటే బొరుగుల మిక్చరేనా? బొరుగులు మూరీ అంటారు ఇక్కడ. మోరే మిక్చర్ మన చేతికి వచ్చేసింది. మోరే మిక్చర్ అంటే నేను ఏదో అనుకున్నా వైజాగ్ స్పెషల్ అని, బొరుగులు అంట. తర్వాత అర్థమైంది లేట్గా. నేను ఏదో అనుకున్నా మూరి అనేసరికి, ఎప్పుడు వినలా కదా వర్డ్. అది అంత హైప్ ఉన్నంత అయితే లేదు, టేస్ట్ నార్మల్గానే ఉంది. మన సైడ్ బేల్పూరి ఎలా ఉంటుందో ఇంచుమించు దానికన్నా కొంచెం బెటర్ అంతే, మరీ అంత హైప్ ఉన్నంత ఏం లేదు. సో టైం కూడా 4:30 అయిపోయింది. మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా, ఇంకా తనని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి అటు నుంచి మేము ఇంక రూమ్కి వెళ్ళిపోతాం. మన వైజాగ్ బీచెస్కి బాగా చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయామంటే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రేపు ఎర్లీ మనం రెడీ అయిపోయి మన రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయడమే. గైస్ మా ఫ్రెండ్ అయితే డ్రాప్ చేసా రైల్వే స్టేషన్లో. ఇప్పుడు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాము. మా చైన్స్ అయితే మొత్తం దుమ్ము పట్టేసి ఎలా పడితే అలా అయిపోయినాయి, ప్రాపర్ క్లీనింగ్ లేదు. అంటే రేపు లాంగ్ రైడ్ కదా, సో చైన్కి ఏం కాకుండా ప్రాపర్గా క్లీనింగు అలాగే లూబ్రికేషన్ చేసుకున్న దానికి వెళ్తున్నాం. దగ్గరలోనే సీతారాం మోటార్స్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ. సీతారాం మోటార్స్ సర్వీస్ సెంటర్ అంతే. మన పని అయితే ఇప్పటికైంది. సో మన చైన్ అయితే నీట్గా ఫ్రంట్ స్ప్రాకెట్ క్యాప్ రిమూవ్ చేసుకుని క్లీన్ చేయించేసుకున్నాం, అలాగే లూప్ కూడా కొట్టించేసాం. మేమైతే ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఆ అక్క వాళ్ళైతే డిజైనర్ స్టూడియోకి. గైస్ ఈ పొగలు చూడండి, బండ్లో జట్ వస్తున్నాయో. చైన్ లూప్ అంతా ఇంజిన్ మీద పడి ఉంటుంది, మొత్తం పొగలే, స్మెల్ వచ్చేస్తుంది. చూడు ఎట్లా వస్తుంది పొగలు. విచిత్రంగా చూస్తున్నారు అందరూ. లేదు అందరూ విచిత్రంగా చూస్తున్నారు, పొగలు వచ్చేస్తున్నాయి. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Never.